ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక నిండు వందనాలు ప్రభు ప్రేమను బట్టి తెలియచేస్తున్నానండి. దేవుని వాక్యంలో నుండి ఈ ఉదయకాలం మన ధ్యానాంశం కొరకు ఒక చిన్న వర్తమానాన్ని చూద్దాం. నేటి ధ్యానాంశం కొరకు యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం మూలవాక్యంగా చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచన భాగం. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయదారుడు. చాలు. యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను గురించి ఏమని చెప్పాడంటే, నేను నిజమైన, చెప్పండి ఏమంట అమ్మా, ఎవరాయన? ద్రాక్షావల్లి. ద్రాక్షావల్లి అంటే యోహాను సువార్తలో 7 పోలికలు యేసు ప్రభువు గురించి ఆయనే 7 పర్యాయాలు చెప్పాడు. యోహాను సువార్తలో యేసుక్రీస్తు తన్ను తాను ఎలాగ పరిచయం చేసుకుంటున్నాడంటే చూడండి. యోహాను సువార్త 8:12 త్వరగా చదువుతారా? అన్ని సంగతులు చెప్పను గాని మన మూల వాక్యాన్ని మాత్రమే విందాం. యేసు, నేను లోకమునకు వెలుగు. చాలు. యేసయ్య ఏమన్నాడంటే, నేను లోకానికి వెలుగు. ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేను లోకమునకు వెలుగు అన్నాడు ఆయన. 10:11 ఏముంది? యోహాను సువార్త 10:11 నేను లోకానికి వెలుగుని, నేను గొర్రెలకు, అబ్బా ఏం చెప్పాడండి, నేనే గొర్రెలకు మంచి కాపరిని. 7 పర్యాయాలు 7 విధములైన పోలికలతో యేసు ప్రభువారు తన్ను తాను పరిచయం చేసుకున్నాడు. ఏమన్నాడు ఆయన అంటే, నేను లోకమునకు వెలుగును అన్నాడు. 10:11 నేను గొర్రెలకు మంచి కాపరి. ఎవరండి ఆయన? గొర్రెలకు మంచి కాపరి. 6:35 చదువుతారా? యోహాను సువార్త 6:35 నేనే అన్నాడంటే అయామనుంది ఇంగ్లీష్లో. నేను తప్ప మరొకరు లేడని దాని అర్థం. నేను లోకమునకు వెలుగును, నేను గొర్రెలకు మంచి కాపరిని. అందుకు యేసు ప్రభువారు అన్నాడు. వారితో ఏమన్నాడు ఆయన? నేనే జీవాహారమును. గుర్తుంచుకోండి, నేను లోకమునకు వెలుగన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు, నేనే జీవాహారం. జీవాహారం, భూమి మీద ఆహారాలు తిన్నవాడు చచ్చిపోతాడు, కానీ యేసుక్రీస్తు ప్రభువుని ఆధ్యాత్మికంగా భుజించిన వాడు నిత్యము అమరత్వములో జీవిస్తాడని దాని అర్థం. మరొక సంగతిని చూడండి. 10:7 ఏముందంటే, యోహాను సువార్త 10:7 చిన్న సంగతులే. మరలా వారితో ఏమన్నాడు ఆయన? నేనే గొర్రెలు పోవు ద్వారమును. స్తోత్రం చెప్పండి. దొడ్డికి ఎన్ని దారులు ఉంటాయి అమ్మా? ఇప్పుడు గొర్రెలు కాస్తున్నావుగా, ఎన్ని దారులు పెడతారు? ఒక్కటే. పరలోకానికి వెళ్ళాలంటే యేసయ్యే ఒక్కడే దారి, రెండో దారి లేదు. అందుకని ఆయన అన్నాడు, నేనే గొర్రెలకు ద్వారమును, నేనే గొర్రెలకు మంచి కాపరిని, నేనే జీవాహారమును. అంత మాత్రమే కాదు, నేను లోకమునకు వెలుగును అన్నాడు. చూడండి 14:6 ఏమన్నాడు ఆయన? యోహాను సువార్త 14:6 చదవండి. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడును కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే యేసయ్యే మార్గం అంట, మరొక మార్గం లేదు. ఏమండి? దొడ్డిదారులు లేని ఏకైక దేశం ఏంటంటే అది పరలోక దేశం. స్తోత్రం చెప్పండి. దీనిలో మరొక విధి లేదండి. అర్థమవుతుందా? మేము చిన్న పిల్లలు ఉన్నప్పుడు మా నాన్న సినిమాకి తీసుకెళ్ళాడు. హాఫ్ టికెట్ గాలం. అర్థమైందండి? అర్థమైందా? నించోంగలు వాడు అంటాడు ఫుల్ టికెట్ అంటాడు. హైట్ చూసి తక్కువగుంటే
మీకు ఎట్లా అర్థం కాదు. బస్సులో టికెట్లు తీసుకున్నారమ్మా, పిల్లల్ని ఎప్పుడైనా ఎక్కించారా? ఎక్కించారా? ఎక్కిలేదా? కండక్టర్ గారు చేంజ్ అవుతాడు, మా ఓడికి ఆఫ్ అంటే వీడికి ఏందయ్యా మీసాలు వచ్చిన హాఫ్ టికెట్ ఏందంట. మీసాలు వచ్చిన హాఫ్ టికెట్ అంటే అంతేనండి, బాల నరుపు అన్నారు. బాల నరుపు అంటే పెద్ద ఏజ్ లేదు, ఎంత 6 సంవత్సరాలు అంటాడు. పిక్కలు బాగా ముదిరిని అమ్మ మీ అబ్బాయికి అంటాడు. ప్రియులారా గమనించాలి, పరలోకానికి వెళ్ళే ద్వారం ఏదైనా ఉందంటే అది నేనే అని చెప్పాడు యేసు ప్రభువారు యోహాను సువార్త 7వ సంగతిని. ఆయన ఏమన్నాడంటే, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయదారుడు. గమనించారా? యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు తన్ను తాను ద్రాక్షావల్లితో పోల్చుకున్నాడు? ఈరోజు ద్రాక్షావల్లిని గురించిన ఒక 2-3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. యేసు ప్రభువారు తన్ను తాను ద్రాక్షావల్లితో ఎందుకు పోల్చుకున్నాడు? ద్రాక్షావల్లి అంటే ద్రాక్ష చెట్టు. ద్రాక్ష చెట్టు అనగానే మనకు గుర్తొచ్చే సంగతి ఏంటంటే, ఇది ఒక విధమైన చెట్టు. మీరు చెప్పండి, ద్రాక్ష చెట్టుతో ఎవడైనా దర్వాజులు చేస్తాడా? మీరు తెలివైన వాళ్ళు బాగా చెప్పాలి. బోడెమ్మ గారు, ద్రాక్ష చెట్టుతో ఎవడైనా ఇంటి పైన కప్పేసుకుంటాడా? ద్రాక్ష చెట్టు కనీసం పొయ్యిలోకైనా పైనకి వస్తుందా? మరి పనికిరాని దాన్ని యేసయ్య అన్నాడు, నేను ద్రాక్షావల్లిని అన్నాడు. దాని అర్థం ఏంటో చెప్పనా? ద్రాక్ష చెట్టుకున్న ఒక మంచి అనుభవం ఏంటంటే అది ఫలిస్తుంది. దాని ఫలములు ఇతరులకు ఆనందాన్ని ఇస్తాయి, దాని ఫలములు ఇతరులకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ద్రాక్షావల్లి అంటే కేవలం చెట్టు కాదు గాని దేవునితో మనిషికున్న ఒక ఆధ్యాత్మికమైన అనుబంధం. స్తోత్రం చెబుతారండి. ఏంటిది? నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు, నాలో అంటుగట్టబడితే తప్ప మీరు ఫలించరు అన్నాడు యేసు ప్రభువారు. ప్రియులారా గమనించారా? ద్రాక్షావల్లి అంటే అర్థం ఏంటంటే దేవునితో మనిషికున్న అవినాభావ సంబంధం. ఈరోజు ప్రజలలో ఇది కరువైపోతుంది. యేసు ప్రభు చాలా మందికి తెలుసు కానీ యేసు ప్రభుతో బంధం లేదు. ఏమండి, అర్థమవుతుందా లేదా? తల్లిదండ్రులు బిడ్డలతో సమయాన్ని గడపాల ఖచ్చితంగా. అర్థమవుతుందా? కుటుంబ వ్యవస్థ పడిపోకుండా కూలిపోకుండా ఉండాలంటే సాయంకాలం వచ్చేలేక భార్యాభర్తలు ఒక స్థలంలో కూర్చొని కొంత సమయం గడపాలి, మాట్లాడాలి. మీ బిడ్డలతో గడిపే అంత టైం నీకు లేకపోతే ఒకానొక సమయం వచ్చే సమయానికి వారు నీ చేయి దాటిపోతారు. ఆ రోజు నువ్వు ఏడవాల్సి వస్తుంది, ఆ రోజు నువ్వు దుఃఖపడాల్సి వస్తుంది. చాలా కుటుంబాలలో ఈ అవినాభావ సంబంధాలు కరువైపోయాయి. ద్రాక్షావల్లి అంటే అర్థం ఏంటంటే దేవునితో మనుషులకున్న బంధం. పాత నిబంధన గ్రంథములో దేవుడు ఇశ్రాయేలీల ప్రజలను ద్రాక్ష చెట్టుతో పోల్చాడు. చూడండి, కీర్తనల గ్రంథం 80వ కీర్తన 8వ వచనం. కీర్తనల గ్రంథము 80వ కీర్తన 8వ వచనం. నీవు ఐగుప్తులో నుండి, గమనించండి, ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్యజనులను. అబ్బా, ఏం చెప్పాడండి? ఈ మాట విన్నారా? ఐగుప్తు నుండి తెచ్చిన ద్రాక్షావల్లి. ఇశ్రాయేలీల ప్రజలు రమారమి 400 సంవత్సరాలు పైచిలుకు ఐగుప్తు దేశములో బానిసలుగా ఉంటే ఐగుప్తు దేశము నుండి వారిని బయటికి తీసుకొచ్చింది ఎవరు అంటే దేవుడే. ఎవరు తెచ్చారండి? మోషే కాదు. మోషే దేవుని చేతుల ఆయుధం, మోషే దేవుని చేతిలో పాత్ర మాత్రమే. మోషే దేవుడు వాడుకున్న ఒక సాధనం. కానీ ఇశ్రాయేలు ప్రజలను నడిపించింది, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి తీసుకొచ్చింది ఎవరంటే దేవుడే. ఆసాపు ఈ కీర్తన రాస్తూ అన్నాడు, అయ్యా, నీవు ఐగుప్తు నుండి ద్రాక్షావళిని తీసుకొచ్చి అన్ని జనులను వెళ్ళగొట్టి నీవు నాటావు అన్నాడు. నాటావు. ఎక్కడి నుండి తెచ్చాడండి? అమ్మా, మీకు అర్థమవుతుందా?
ఇశ్రాయేలీల జనాంగాన్ని దేవుడు ద్రాక్షావల్లితో పోల్చాడు. ఎక్కడి నుండి తెచ్చాడు ఈ ద్రాక్ష చెట్టుని? మాట్లాడండి. ఎక్కడి నుంచి? బోడెమ్మ గారి ఆడ నుంచి. అంటే విత్తనం మంచిదైతే చెట్టు కూడా మంచిదవుతుంది. విత్తనం చెడ్డదైతే చెట్టు చెడ్డదైపోతుంది. నీ ఫలం ఏంటో నీ విత్తనాన్ని బట్టి తేలిపోతుంది. ఈయన ఎక్కడి నుండి తెచ్చాడు ఈ ద్రాక్షావల్లిని అంటే ఐగుప్తు నుండి తీసుకొని వచ్చాడు. ఐగుప్తు నుండి తీసుకొని వచ్చి 9వ వచనంలో ఏమన్నాడండి ఆయన? దానికి గమనించండి, మీకు ఒక మాట చెబుతున్నా, మీకు అర్థమవుతుంది ఈ ప్రసంగం. మనం విత్తనాలు వేయాలంటే తగిన స్థలాన్ని చూసుకుంటామా? ఎక్కడ పడితే అక్కడ మొక్కలు నాటుతామా? మంచి స్థలం కావాలి. పిల్లల చదువుల కోసం అనూష తల్లి ₹1,00,000 ఖర్చు పెట్టింది. పాప బిడ్డను చదివించుకుందాం అన్నా, ఎక్కడ బాగుంటుంది అన్నా అని అడిగింది. నేను అనుకున్నాను మనసులు, ఇప్పుడు చదువుతున్నా బిడ్డ మీద అంత ఆరాటమేమో. ప్రియులారా గమనించాలి, ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకునే మనం ఆత్మీయ స్థితిలో ఎందుకు జాగ్రత్త తీసుకోలేకపోతున్నాం? ప్రతి విషయంలో ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది నాకు ఉపయోగపడుతుంది అన్న ఆలోచన కలిగిన వ్యక్తులు ఆత్మీయ స్థితిలో ఈ ఆలోచనలు తీసుకోకపోవటం విచారకరం. ఐగుప్తు నుండి ద్రాక్షావల్లిని తీసుకొని వచ్చి తగిన స్థలములో ఆయన నాటాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడండి? ఎక్కడ నాటాడు ఆయన? కానానులో. చెప్పండి, ఎక్కడ? కానానులో. ఆ కానాను దేశం ఎలాంటిదంటే పాలు తేనెల ప్రవహించు దేశం. గమనించండి, నిర్గమకాండం 23:27 వచనంలో తగిన స్థలము అంటే ఏమిటో దేవుడే చెబుతున్నాడు. ఐగుప్తు నుండి ద్రాక్షావల్లిని తీసుకొని వచ్చి ఆ ద్రాక్షావల్లిని నాటడానికి తగిన స్థలాన్ని దేవుడు చూసినప్పుడు ఆయన పాలు తేనెల ప్రవహించే కానాను ఎన్నుకున్నాడు. నిర్గమకాండ 23:7లో ఏముందండి? తీసారా? అవును, నీవు పోవు ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుటి పారిపోయేటట్లు చేస్తా, మరియు పెద్ద కందిరీగలు నీకు ముందుగా పంపించెదను. అవి నీ ఎదుటి నుండి హివ్వీలను, కానానీలను, హిత్తీలను వెళ్ళగొడతాయి. దేశము పాడైన అడవి ముగ్రములు నీకు విరోధముగా విస్తరింపుకున్నట్లు వారిని 1 సంవత్సరంలో నీ ఎదుటి నుండి వెళ్ళగొడతా. గమనించారండి, కానాను దేశంలోకి వెళ్ళి యుద్ధం చేయాలంటే ఇశ్రాయేలీల వల్ల కాదు, దేవుడే యుద్ధము చేశాడు. ఎలాంటి యుద్ధం చేశాడంటే పెద్ద కందిరేగలకు చెప్పాడు. ఏమని? అమ్మా వింటున్నారా? కందిరేగలారా ఇటు రండి అన్నాడు. ప్రభువా చెప్పండి అన్నారు. ఆ కానానులో దుర్భేద్యకరమైన అడవి మృగములు వంటి, చచ్చిపోయిన పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటి వంటి రోషము కలిగిన శత్రువులను వేరివేయటానికి దేవుడు కందిరీగలను పంపించాడు వారి మీదకి. ఆ కందిరీగల దాటికి తట్టుకోలేక కానాను దేశం నుండి ప్రజలందరూ వెళ్ళిపోయారు. దేవుడు చెప్పాడు 1 సంవత్సరములోనే వారిని నిర్మూలన చేస్తాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. తన ప్రజల పక్షమున యుద్ధము చేయగలిగిన వాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి, ఎవరున్నారు మన పక్షాన? ఎవరున్నారు మీ పక్షాన? నీ అక్కరలో నీ కుటుంబం నీతో రాదు, నీ కష్టదిమాల్లో నీ కులం నీతో రాదు, నీ ఆర్థిక స్థితిగతులు నీతో రాదు. శ్రమ కలిగినప్పుడు అన్ని దూరం అయిపోతాయి. శ్రమలలో అందరూ దూరం అయిపోతారు. కానీ శ్రమలలో నీ పక్కన నిలబడేది నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు వారు మాత్రమే. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. సోదరులారా, చాలా చిన్న ప్రసంగాన్ని ఇస్తున్నాను, వినండి. ఐగుప్తు నుండి ద్రాక్షావల్లిని తెచ్చి తగిన స్థలము అనగా కానాను స్థలం, భయంకరమైన దుర్భేదికరమైన 7 శత్రు సైన్యాలను దేవుడు ప్రాలదోలి వారికి ఆ స్థలాన్ని ఇచ్చాడు. నాటని తోటలు, కట్టని ఇల్లు.
దేవుడు వారికి బహుమానముగా ఇచ్చాడు. గమనించారా? కీర్తనల గ్రంథం 80వ అధ్యాయం 15వ వచనములో భక్తుడైన ఆసాపు ఏమంటున్నాడో చూడండి. నాటాడంట దేవుడు. ఏమంటున్నాడో ఆ మాట చదవాలి. 80వ కీర్తన 15వ వచనం. నీ కుడి చెయ్యి, అబ్బా, కుడి చేతితో నాటాడంట. దేవునికి స్తోత్రం. అమ్మా, ఎడం చేయికి కుడి చేయికి తేడా ఏందక్క? ఏంటిది? డ్రైవర్ ఎటు కూర్చుంటాడండి బస్సు నడిపేటప్పుడు? పెళ్ళిళ్ళు ఎటు కూర్చోబెడతారు అమ్మాయిని? ఏందమ్మా, మొన్న అలిగేశారు. పాస్టర్ గారు ఎప్పుడు పోతారని చూశారు. ఎందుకు? వీళ్ళు గులాం అంటారా, కుంకాలు కొట్టుకోవటానికి. క్రైస్తవుడు అది చేయకూడదు. క్రైస్తవుడు అది చేయకూడదు. ప్రియులారా గమనించాలి. కుడి చెయ్యి అనేది అర్థం ఏంటంటే అందుబాటులో ఉండేది అని అర్థం. కుడి చెయ్యి అంటే అర్థం ఏంటంటే నీకు అనుకూలముగైనది, నీవు చేయదగినది, నీకు అందుబాటులో ఉండేదని దాని అర్థం. దేవుడు ఐగుప్తు నుండి ఇశ్రాయేల్ ప్రజలను తీసుకొచ్చి నాకు అందుబాటులో, నాకు అనుకూలంగా నా ప్రజలు ఉంటారని ఆయన కుడి చేతితో తగిన స్థలం అనగా కానానులో వారిని నాటాడు. యెషయా గ్రంథం 5:2 చదవండి. చివరి విషయాలు చెప్పి ముగిస్తారు. నాటి ఏం చేశాడో, ఎలాగ నాటాడో చూడండి. ఒక వ్యవసాయదారుకుని యొక్క శ్రమ దేవుని విషయంలో మనం చూస్తాం. ఒక వ్యవసాయాన్ని బాగు చేయాలంటే, పొలాన్ని బాగు చేయాలంటే మొదటగా రాళ్ళు, రప్పలు, గచ్చ పొదలు, ముళ్ళ చెట్లు ఉన్న వాటన్నిటిని చేసి చదునైన భూమిగా దాన్ని మార్చి ఆ పొలము నాటటానికి, ఆ చెట్టు పెరగటానికి అనుకూలమైన నీళ్లను, సమస్తాన్ని ఏర్పాటు చేసిన తరువాత రైతు, వ్యవసాయదారుకుడు వెళ్ళి అక్కడ విత్తనాన్ని నాటుతాడు. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం చదువుతారండి. ఎట్ట తవ్వాడంట? అమ్మ, బాగుగా తవ్వాడంటే బాగుగా యుద్ధాలు చేశారని అర్థం. చదవండి. రాళ్లను వేరేసారంటే రాళ్ళు లాంటి గట్టిగా ఉండేస్తే శత్రువులను వేరువేసి ఏ తీగలు నాటించాడంటే, అమ్మా అయిపోయింది ఏనండి. ఏ తీగలో కాదు, శ్రేష్టమైన ద్రాక్ష తీగలు, మంచి తీగలు ఇచ్చాడు. మంచి తీగలను ఎందుకు నాటేవయ్యా అంటే, చదువు తల్లి, ఆ వచనాల్లో ఉంటది. బురుజు ఒకటి వేయించి, ద్రాక్ష తొట్టిని తొలిపించి, ద్రాక్ష పండ్లు ఫలిస్తాయని ఎదురు చూచుచూ ఉన్నాడు గాని అది కారు ద్రాక్షాలు కాసి. ఎంత బాధ! ముగిస్తున్నాను వాక్యమే. ఎంత కష్టపడ్డాడో చూడండి వ్యవసాయదారుడు. తోటమాలి యేసు అమితమైన ప్రేమతో, తోటమాలి యేసు అమితమైన ప్రేమతో అడిగెను గడువు ఒక వస్త్రము. ఎందుకు అడిగాడు? కాయల కాయట్ల బాగుగా తవ్వి రాళ్ళని వేరువేసి చదునైన భూమిని సారవంతంగా మార్చి శ్రేష్టమైన ద్రాక్షావళిని నాటాడు. ఎందుకంటే మంచి కాయలు కాస్తాయి. విత్తనం మంచిదా చెడ్డదా? అమ్మా చెప్పండి. శ్రేష్టమైన విత్తనాలు నాటాడా, చెడ్డ విత్తనాలు నాటాడా? మరి ఏ కాయలు కాసింది? కారు ద్రాక్ష. కారు ద్రాక్ష అంటే చేదైన కాయ. ఇర్మియా గ్రంథానికి ఇర్మియా గ్రంథం 2:21 చదవ. శ్రేష్టమైన ద్రాక్షావళిగా ఆయన తన ప్రజలైన ఇశ్రాయేలీయుల వారిని కానానులో తన కుడి చేతితో నాటాడు. తనకి ఇష్టమైన స్థలంలో, తనకు నచ్చిన సారవంతమైన భూమిలో నాటితే వారు కారు ద్రాక్షాలు కాశారు. ఇర్మియా 2:21 ఏముంది? శ్రేష్టమైన ద్రాక్షావళి
దేవుడు శ్రేష్టమైన ద్రాక్షావల్లిగా వారిని నాటాడు. కేవలం నిఖమైన విత్తనముల వంటి వానిగా నిన్ను నాటాను. చదువు. నాకు జాతిహీనపు ద్రాక్షావల్లి వలె. నేను చెబుతాను వినండి, నేను చెబుతాను. ఆయన ఎట్ట నాటాడంటే నిఖాసమైన ఒరిజినల్ విత్తనాలను తీసుకొచ్చి ఆ పొలంలో నాటాడు. శ్రేష్టమైన ద్రాక్షావళిని తీసుకొచ్చి నాటాడు. మంచి కాయలు వస్తాయి, మంచి ఫలం వస్తుందని ఒక రైతు ఆశ చూడటం న్యాయమే కదా, అవునా? గమనించండి, మంచి కారు వస్తుంది, ఈ సంవత్సరం మంచి కాపు వస్తుంది, నేను మంచి విత్తనాలు నాటాను, మంచి కాయలు కాస్తాయి అని ఎదురు చూస్తుంటే కారు ద్రాక్షాలు కాసినాయి, జాతిహీనపు ద్రాక్షాలు కాసాయి. దేవుడు అంటున్నాడు, నేను ఏం తక్కువ చేశాను? ద్రాక్ష తోటకి నీరు ఇచ్చాను, బురుజు వేశాను, ఫలములు కాస్తదని ఎన్నో రోజులు ఎదురు చూస్తున్నాను. గమనించండి, ఒక వ్యవసాయదారుకుడు పంటను వేసిన తర్వాత ఆ పంట ఫలం వచ్చేదాకా దాని మీదనే మనసు ఉంటుంది, అవునా కాదా? మంచి కాయలు కాస్తదేమో, దిగుబడి ఎక్కువ వస్తుందేమో. దేవుడు కూడా అనుకున్నాడు, నేను కొద్ది మందిగా ఈ జనాంగాన్ని నేను నాటాను, నాకు ఇష్టమైన ఫలాలు ఫలిస్తారని, నాకు ఇష్టమైన బిడ్డలుగా వీరు ఉంటారని, నాకు ఇష్టమైన ప్రజలుగా వీరు ఉంటారని, ఈ ఫలమును బట్టి నాకు నామం, నా ఘనత ఇంకను గొప్పగా ఉంటుందని దేవుడు ఆశపడితే వారు ఎలాంటి కాయలు కాశారంటే కారు ద్రాక్ష, కారు ద్రాక్ష, జాతిహీనపు ద్రాక్ష. సోదరులారా గమనించండి, దేవుడు దుఃఖపడడా? దేవుడు ఏడవడంటారా? మీలో ఎంతమంది దేవుని మందిరానికి ఇన్ని సంవత్సరాలు వెళ్తున్నారు, కానీ మనం ఫలం ఎలాగుంది? మనం ఫలం ఎలాగుంది? మన ఆత్మీయ జీవితం ఎలాగుందని ఈ మధ్యాహ్నం వేళ పరిశీలించుకోవాలి. అనేక సంగతులు ఉన్నాయి, మరొక వారం మిగిలిన సంగతులు చెబుతాను. కారు ద్రాక్షాలు, జాతిహీనపు ద్రాక్షాలు కాసినప్పుడు ప్రభు అంటున్నాడు, నేను ఏం చేశానని ఇలా కాయలు కాశారు? నేను ఏం తక్కువ చేశాను మీకోసం? రాళ్లను వేరాను, లోతుగా త్రవ్వాను, యుద్ధాలు చేసి మీకోసం రాళ్ల వంటి గట్టి అయిన సైనికులందరినీ పరగొట్టి శ్రేష్టమైన భూభాగంలో మిమ్మల్ని నాటితే మీరెందుకు ఇలా మారారు? దేవుడు రేపు రేపు నీ కోసం, నా కోసం ఆయన వ్యవసాయదారుకుడైన రైతులాగా మన దగ్గరకు రాబోతున్నాడు. నమ్మినోళ్ళు స్తోత్రం చెబుతారండి. అర్థమవుతుందండి? వచ్చినప్పుడు, అమ్మా నీకు ఫలాలు ఉన్నాయా? ఫలించావా? ఆత్మ ఫలముందా? జౌహ ఫలముందా? కృతజ్ఞత ఫలముందా? నీ భక్తిలో ఏ ఫలాన్ని నువ్వు కాసావు? ఫలించని ప్రతి చెట్టు నరకబడి ఎక్కడ వేయబడిద్దండి? అగ్నిలో. ఫలించారా? ప్రభు నమ్మి ఇన్ని సంవత్సరాలు అవుతుందే కానీ ఈ రోజుకి మనలో చిన్న చిన్న బలహీనతలు పోవటం. ఇది కారు ద్రాక్ష అంటే అదే. వారి యొక్క బలహీనతలు, వారు దేవునికి చూపించిన అవిధేయత, దేవుడు నడిపించిన దేవుణ్ణే మర్చిపోయారండి. వాళ్ళు నడిపించిన దేవుణ్ణి విస్మరించారు. ఏ కానానులోకి వెళ్ళారో, ఏది జరగకూడదని దేవుడు ఆశపడ్డాడో అదే పని వాళ్ళు చేశారు. దేవుణ్ణి మర్చిపోయారు, దేవుణ్ణి మర్చిపోయినారు. సోదరులారా గమనించండి, దేవుడు ఒక దినాన వచ్చినప్పుడు, ఆయన మరలా నీ యొద్దకు నా యొద్దకు వచ్చినప్పుడు, నిన్ను నన్ను చూసినప్పుడు, ఆ అంజూరపు చెట్టు కాయలు కాయనప్పుడు ఆయన అన్నాడు, శపించబడిద్దని. ఆయన శపించినాడు. శాపగ్రస్తులం అయిపోతాం. ఎన్ని సంవత్సరాలు అవుతుందో మీరు చెప్పండి. దేవుడు కాయలు ఫలించాలని ఆశపడుతున్నాడు. ఒక దైవజనుడు ఏం కోరుకుంటాడంటే, మా విశ్వాసులు ఆత్మీయ స్థితిలో గొప్పగా రావాలి, యేసుక్రీస్తు యొక్క స్వారూప్యంలోకి వాళ్ళు రావాలి, ప్రార్థనా పరులుగా మార్చబడాలి, దేవుని సన్నిధిలో యోగ్యకరమైన వ్యక్తులుగా ఉండాలని యథార్థమైన దైవజనుడు దాన్ని కోరుకుంటాడు. అర్థమవుతుందండి? అయితే మీరు ఒక మాట చెప్పండి, నా మట్టుకు నేను ఎలాగున్నానని నన్ను నేను పరిశీలించుకుంటున్నాను. మీ సంగతి నేను మాట్లాడలేదు. మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. యేసు ప్రభు నమ్మిన ఇన్ని సంవత్సరాల్లో నా ఆత్మీయ జీవితం ఎలాగుంది?
గైవిచ్చిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి నీలో ఏమైనా మార్పులు వచ్చాయా? వచ్చినాయి అంటారా? ఉన్నాయి అంటారా? ఆ మార్పు అనేది నీ జీవితంలో కనపడకపోతే రేపు న్యాయాధిపతి అయిన దేవుడు, పరమ వ్యవసాయదారు కూడా ఆయన, ఇదిగో ద్రాక్ష తోటకు ఆయన వేచేయిచున్నాడు. ప్రతి చెట్టును పరీక్షిస్తాడు. ప్రతి చెట్టు ఫలముందో లేదో పరీక్షిస్తాడు. ఆ రోజు ఫలములు లేని చెట్లు నరికి వేయబడతాయి. ఒక ఉపమానాన్ని చెప్పాడు యేసు ప్రభువారు. ద్రాక్ష తోటనేసి చాలా రోజులు అయిపోతే కాయట్లా. తోటమాలి దగ్గరికి యజమానుడు వచ్చి అన్నాడు, బాబో ఎందుకురా ఈ చెట్టు వల్ల భూమికి సారం దండగా, దీన్ని నరికే వేరే మొక్క నాటు అంటే, ఆ తోటమాలి అన్నాడు, అయ్యా ఈ సంవత్సరం మరింతగా పాదులు చేస్తా, మంచి నీరు పెడతా, దానికి మంచి ఎరువేస్తా, ఈ ఒక్క సంవత్సరం చూద్దామయ్యా, ఈ ఒక్క సంవత్సరం చూద్దామయ్యా, ఈ ఒక్క సంవత్సరం చూద్దాం, దాని మంచి ఫలములు ఫలిస్తుందని తోటమాలి యజమానుడును ప్రాధేయపడుతున్నాడు. యజమానుడు అన్నాడు, సరే ఈ ఒక్క సంవత్సరం చూడు, ఒకవేళ ఆ చెట్టు ఫలించకపోతే నరికి పక్కనే అంటున్నాడు. వాస్తవమే, నిజమే ఈ సంగతులు. దేవుడు కూడా తాల్మితో నిన్ను నన్ను బ్రతికించటానికి కారణం మనమేదో గొప్పలవని కాదు. మీకు తెలుసండి, తెలుసా? వేల కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తులు తెల్లారేలకి కనుమరుగైపోతున్నారు. నాకు తెలిసిన ప్రొఫెసర్ ఒక అతను ఉన్నాడు. ఆయన మంచిగా జీతాన్ని సంపాదిస్తూ 1,75,000 జీతం ఒక నెలకు వచ్చి ఆయన ప్రొఫెసర్ గా యూనివర్సిటీలో వర్క్ చేస్తున్నాడు. చాలా రోజులు అయిపోయాయి. ఇంటి వారు వివాహాని కోసం సిద్ధపడ్డారు. మంచిగా వివాహం అయిపోయింది, ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఇంకొక 2-3 రోజులు వివాహం జరగడానికి రెడీ అవుతున్నారు. కార్డ్స్ పంచుదామని, మీకు తెలుసో తెలీదో, విశాఖపట్నంలో ఈ సందర్భం నా కళ్ళతో చూశాను. కార్డ్స్ పంచుదామని ఆయన వెళుతూ ఉంటే పెద్ద పెద్ద మొద్దులు, టేకు మొద్దులు కట్ చేసిన తరువాత దాన్ని కొన భాగంలో అంతా ఒక బారెడు ముక్క బయటికి పెట్టి వాళ్ళు అనుకోకుండా తెలియక ప్యాకింగ్ చేసి లారీలో పంపిస్తున్నారు. ఇతనేమో బండి మీద వస్తున్నప్పుడు తనకు కాబోయే భార్య ఫోన్ చేస్తే ఫోన్ మాట్లాడుతున్నాడు. ఎదురొస్తున్న ప్రమాదాన్ని గమనించలేని ఆయన ఇంకొక 2 రోజుల్లో వివాహం కాబోతుంది, నూతన జీవితాన్ని ప్రారంభించబోతున్నాడు. వేల డబ్బులున్నాయి, ఎంతో సంపద ఉంది, ఉద్యోగం ఉంది, హోదా ఉంది, ఆనందం ఉంది. జీవితంలో ఏ మంచి లైఫ్ అతను ప్రారంభించాలనుకుంటూ వస్తున్నాడు. అనుకోని స్థితిలో అనుకోకుండా వేగంగా వస్తున్న ఆ లారీ సైడ్ మార్జిన్కి వెళ్తూ అతను మెడకు తగిలితే హెల్మెట్ లాగా ఉంది, పుర్రెత్తికి పక్కకు పడిపోయింది. మీరు చెప్పండి, జీవితం విలువైనది, ఆయుష్ విలువైనది, బ్రతుకు విలువైనది. సోదరి సోదరులారా, రేపేమి జరిగిద్దో మీకు తెలియదు, అవునా? ఎప్పుడు ఎలా బ్రతకాలో ఏం చేయాలో మీకు తెలియదు. కాలం ఉన్నప్పుడే, సమయం ఉన్నప్పుడే, అవకాశం ఉన్నప్పుడే, ఈ గుండె ఆగిపోకముందే, గొంతులో ఊపిరుండక ముందే ఆ దేవుని స్మరించటం, నీ జీవితాన్ని మార్చుకోనటం, అది ఆశీర్వాదకరం. సావుకుడుకున్న నిరీక్షణ ఏంటో నేను చెప్పనండి. నేను ఈ క్షణం చచ్చిపోతే మరుక్షణం యేసయ్య దగ్గర నేను ఉంటా. దేవునికి స్తోత్రం. మీకుందా ఈ నిరీక్షణ? మీకుందా ఈ నిరీక్షణ? దేవుని దగ్గర మరలా మీతో ప్రాధేయపడుతూ చెబుతున్నాను, దేవుడు మిమ్మలను మంచి ద్రాక్షాలుగా నాటాడు, శ్రేష్టమైన బిడ్డలుగా నాటాడు. ఐగుప్తు వంటి లోకాశల నుండి, లోకేచ్ఛల నుండి, పాపేచ్ఛల నుండి నిన్ను ప్రత్యేకించి ఆయన సువార్త ద్వారా నిన్ను రక్షించి జీవము కలిగిన దేవుని సంఘములో నాటాడు. సోదరి సోదరులారా, మీరు ఫలించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఫలింపని ప్రతి తీగను ఆయన ఏం చేస్తాడండి? ఫలించారా? ప్రార్థన చేసుకుందాం. ఓ చిన్న ప్రార్థన ఈ మధ్యాహ్న వేళ. ప్రభువా,